జి నరసింహారావు గారని వీరు మన దగ్గరికి సొరియాసిస్ ప్రాబ్లంతో వచ్చారు. 45 డేస్లో ఆయనకి చక్కగా క్లియర్ అయింది. ఒక 2-3 ఇయర్స్ నుంచి వేరే హాస్పిటల్ తిరిగాను, బయట ఎక్కడ నాకు క్యూర్ అవ్వలేదు. ఒక 40 డేస్లలో నాకు క్యూర్ అయిపోయింది. స్టార్టింగ్ ఫోటోలు, బిఫోర్ ఫోటోలు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోటోలు నుంచి పెడతాను మీకు. చాలా బాగా వస్తుంది. ఇక్కడ బాగా తక్కువ అయిపోయింది. నమస్తే అండి, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. జి నరసింహారావు గారని వీరు మన దగ్గరికి సొరియాసిస్ ప్రాబ్లంతో వచ్చారు. అప్పటికే 3 సంవత్సరాలుగా కొన్ని హాస్పిటల్స్, 2-3 హాస్పిటల్స్, సంవత్సరంన్నర ఒక్కొక్క చోటికి తిరిగి తగ్గక యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి ఒక వీడియో చూసి, సెల్ హెల్త్ వీడియో చూసి వచ్చారు. వాళ్ళ పాప తీసుకొచ్చారు ఇక్కడ మన దగ్గరికి. చూసిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. 45 డేస్లో ఆయనకి చక్కగా క్లియర్ అయింది. ఒక్కసారి అసలు ఏం జరిగింది, ఎలా డైట్ చేశారు, ఎలా సప్లిమెంట్స్ వాడుకున్నారు, ఈ 45 డేస్ ఆయన ఏం చేశారు, ఒకసారి ఆయన మాటల్లోనే విందాము. నమస్తే నరసింహారావు. చెప్పండి సార్, మీరు ఫస్ట్ ఇక్కడికి ఎలా అప్రోచ్ అయ్యారు, ఈ విధానాన్ని ఫాలో అయ్యి రిజల్ట్ ఎలా వచ్చింది? నేను యూట్యూబ్ ఛానల్లో చూసి, వీడియో చూసి మా పాప తీసుకొని వచ్చింది కదా. నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి వేరే హాస్పిటల్ తిరిగాను, బయట ఎక్కడ నాకు క్యూర్ అవ్వలేదు. బట్ ఏంటంటే ఇక్కడ సప్లిమెంటరీ డైట్స్ వల్ల మెయిన్ క్యూర్ అయిపోయింది. అప్పుడు స్టార్టింగ్కి ఒక 40 డేస్లలో నాకు క్యూర్ అయిపోయింది. 40 డేస్లో ఇంకొక 15 డేస్లో మొత్తం క్యూర్ అయిపోతుంది. మొత్తం డైట్ కూడా చేంజ్ చేస్తానని చెప్పారు సార్. బాగుందండి, ఇక్కడ బాగా చూస్తున్నారు. అప్పటికి నా దగ్గర స్టార్టింగ్ ఫోటోలు, బిఫోర్ ఫోటోలు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోటోలు నుంచి పెడతాను మీకు. చాలా బాగా చూస్తుంది. ఇక్కడ బాగా తక్కువ అయిపోయింది. నమస్తే అండి. సో సాధారణంగా మేము 3 to 4 months పడుతుందనే చెప్తాము. ఆయన చక్కగా సప్లిమెంట్స్ వాడుకోవటము, ఆహార నియమాలు కూడా చక్కగా చెప్పినట్లుగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. 40 డేస్లో రావటం అన్నది మాకు కూడా చాలా సంతోషకరమైన విషయం. సాధారణంగా 2 నెలల్లోపు తగ్గదు పూర్తిగా తగ్గటానికి. ఆయనకి 40-45 డేస్లో అంత రిజల్ట్ రావటం అంటే ఆహారంలో మార్పులు చక్కగా ఫాలో అయ్యారు, సప్లిమెంట్స్ బాగా తీసుకున్నారు, చక్కటి రిజల్ట్తో ఉన్నారు. ఇంకొక నెల చేసి కంప్లీట్ చేసుకుంటామనే ఉత్సాహంగా ఉన్నారు. నమస్తే అండి.